అంటే గురుగారు మీరు రాసినటువంటి గ్రంథాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి? ఏవీ లేవు. అన్నీ ఒక్కొక్క కాపీ 2, 2 కాపీలు చొప్పున అన్నీ ఉన్నాయి. అందరికి కొన్నేమో డోనర్ ఎవడో వేయిస్తాడు. ఆ డోనర్కి ఇచ్చేస్తాం. మనకి మినిమం ఇస్తాడు. కొన్ని పంచి పెడతాం పండితుడికి. వాడు ఏదైనా స్టాల్కి ఏదైనా ఇచ్చుకుంటే ఏదో దాని మీద వచ్చి చాలా తక్కువ వస్తుంది. అలా ప్రతి గ్రంథము కూడా సేల్ కాదు. సంస్కృత కావ్యం రాసి నేను ఇస్తున్నాను ఎవరికైనా ఇస్తే ఎవడు పైసా ఇవ్వడు, ఎవడు తీసుకోడు. మాకెందుకు ఈ బరువు అంటాడు. ఎవరు తీసుకోడు. కనుక అవి సేల్కి అయ్యేటువంటి గ్రంథాలు ఇస్తే తీసుకుంటారు. మన పండుగలు కానీ, భారతీయ సంస్కృతి అని 1, 2 భాగాలు, 3వ భాగం కానీ, సంస్కృతం నేర్చుకోమని రీడర్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ ప్రింట్ చేసి ఎవరన్నా కనుక ఉదాహరణ పంచి పెట్టేస్తాము అనుకుంటే పంచి పెట్టేయచ్చు. అంతే. అవి అవైలబుల్గా దొరకడం అంటే ఏమీ లేవు. ఒక్కొక్క కాపీ 2, 2 కాపీలు తప్ప అవి కట్టగట్టి రచయిత కాపీల కింద ఉంచాయన్నమాట. అంతే. ఇంకా ప్రస్తుతం అవైలబుల్గా లేవు. ఒకటి ఉంది, శ్రీమద్ పరశురామాయణం ఉంది సంస్కృత కావ్యం. అది సంస్కృతం బాగా చదవని వాళ్ళు వస్తుంది. తర్వాత సీతారామాంజనేయ సంవాదము అని ఒక వేదాంత గ్రంథం పరశురామ పంతులు లింగమూర్తి అనే ఆయన రాశాడు. ఆయన దానికి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అది కష్టంగా ఉంది, ఇది కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన తెలుగులో కూడా మంచి కవిత్వం చెప్పేవాడు. 150 ఏళ్ల క్రితం ఆయన పద్యాలు రాశాడు. నాదం అంటే ఏంటి, బిందు అంటే ఏంటి, పద్యాలు రాశాడు. ఆ పద్యాలు కఠినమైన భాష వాడాడు, ప్రబంధాల్లో వాడే భాష వాడాడు. ఇప్పుడు మన ప్రజలకు అర్థం కావాలి అనుకుంటున్నప్పుడు కావ్యం రాసుకో, ఎంత కష్టంగా రాసుకో ప్రతిభకి. అది గొప్ప గ్రంథమై ఉండి మనం పద్యాల్లో పెట్టడం ఒకటి, పోనీ పెడితే సరళంగా కూడా కష్టమైన పద్యాలు పెట్టారు. దానికి వ్యాఖ్యానాలు రాశారు. అవి కష్టంగానే ఉన్నాయి. ఒక ఆయన సాహితీ మేఖల అని ఒక సంస్థ ఉంది ఇక్కడ, ఆయన ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లోనే. ఆయన ఏమన్నాయంటే, మీరు ఆ మూల గ్రంథము వ్యాఖ్యానాన్ని చూసి సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక పుస్తకం రాయండి. అంటే దాన్ని మూలాన్ని ఈ వ్యాఖ్యానాల అంశాలు కలిపి సరళంగా ఎంత తేలిగ్గా చెప్పగలుగుతాము. ఎందుకంటే సాధన చేయడం కష్టం, మనం చెప్పేటప్పుడు కూడా కష్టం చేస్తే ఇది అర్థం చేసుకుని అర్థం చేసుకుని ఎంత సరళం చేయడం అంత సరళంగా రాశాను. అవి మాత్రం ఉన్నాయి. సీతారామాంజనేయ సంవాదం అనేటువంటి బాలబోధ అనే పేరుతోటి అవి ఉన్నాయి. పరశురామాయణ సంస్కృత కావ్యాలు ఇంకా ఏ కావ్యము ఏది కూడా మన దగ్గర అవైలబుల్గా లేదు. అంటే గురుగారు ఈ రోజుల్లో సంస్కృతం నేర్చుకుందామనే తపన అయితే చాలా మందిలో ఉంది గురుగారు. కానీ సరైన మార్గంలో నేర్పించే వాళ్ళు ఎవరు కూడా కనపడట్లేదు అనేది నాకు ఉన్నటువంటి ఒక చిన్న అభిప్రాయం. దాని గురించి మీరు కాస్త. కొంతవరకు నిజం అది, కొంతవరకు ఏముంది, 70% నిజం మీరు చెప్పింది. నేర్చుకోవాలనే తపన చాలామందికి ఒకప్పటికంటే వచ్చింది, అందరిలోనూ వచ్చింది. నేను చెప్పేది కూడా అది. మీరు భాష నేర్చుకోండి, ఏముందో చూడండి మీ కళతో, మీకు ఆనందం కలుగుతుంది. నేను చెబుతాను నమ్ముతారు, సరే, మీరే ఎందుకు నేర్చుకోకూడదు భాష? చక్కగా మీ కళతో మీరే నేర్చుకుంటారు కదా అని నేను చెప్తూ ఉంటా. నేర్పేటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి 10 రోజులు నేర్పుతాము, ఇట్లాంటివి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదో కొద్దిగా వాటి మీద రావటమే తప్ప అవగాహనకి 10 రోజుల్లోనూ భాష ఎట్లా వస్తుంది? వాటికి క్లాసులుగా ఏర్పాటు చేసి మాత్రం చెప్పాలి. కొంతకాలం నేను చెప్పాను. ధర్మసంవర్ధిని పరిషత్తు అని ఓ 10 మందితో ఏర్పాటు చేసి ఓ 15 మందితోటి వాళ్ళకి అన్ని విషయాలతో పాటు చెప్తూ వచ్చాం, ఉచితంగానే చెప్తూ వచ్చాం. తర్వాత ఇంకా మనం ఇతర కార్యక్రమాలు ఉండటం, వాళ్ళు నిరుత్సాహపడటం అయిపోయింది. కనుక సంస్కృత భాష రావలసింది. దాని గొప్పతనం గురించి కూడా మీరు సంస్కృతాన్ని నేర్చుకోండి అని ఒక పుస్తకం రాశాను. పెద్ద పుస్తకం అది. దాంట్లో సంస్కృత భాష అంటే ఏమిటి, ఇది అందరికీ వస్తుందా, కొందరికీ వస్తుందా, అందరూ నేర్చుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంతకుముందు, ఇలాంటివన్నీ రాస్తూ సోదాహరణంగా పాఠాల కింద ఇస్తున్నాను. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకున్నారు. మనం ఏమనుకుంటామంటే సహజంగా సంస్కృతం నేర్చుకోవాలంటే ఇప్పుడేం వస్తుందండి, అబ్బా అది మరి కష్టమైన భాష ఇప్పుడు ఎక్కడ వస్తుంది అని అనుకుంటాం. అనుకోవడం కూడా సహజం. కానీ 50 ఏళ్ల వాళ్ళు ప్రారంభించి నేర్చుకున్నారు, 60 ఏళ్ల వాళ్ళు నేర్చుకున్నారు, 70 ఏళ్ల వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత విదేశీయులు ఈ దేశానికి వచ్చినప్పుడు డ్యూటీల మీద వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇట్టా వచ్చారు డ్యూటీలు. వాళ్ళు అప్పుడు చూసి నేర్చుకోవాలి కల్చర్ అని చెప్పి ఒక పండితుడిని పిలిపించి నీకు జీతం ఇస్తామని చెప్పి చెప్పించుకుని కూడా ఇవన్నీ నేర్చుకున్నారు. నేర్చుకుని వాళ్ళ గ్రంథాలు రాశారు. నేర్చుకుని వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు, అన్నింటికి గ్రంథాలు రాశారు. బ్లూమ్ఫీల్డ్ లాంగ్వేజ్ అని రాశాడు, గ్రామర్ మీద బ్లూమ్ఫీల్డ్. అది విట్నీ అనే ఆయన అంటే సాంస్క్రిట్ గ్రామర్ అని రాశాడు. జార్జ్ వుడ్రఫ్ మంత్రశాస్త్రంలో ఉన్న గ్రంథాలన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేసాడు.
ఇట్లా అన్ని గ్రంథాలని గేటే అనే ఆయన జర్మనీ భాషలోంచి ఇంగ్లీష్లోకి అనువదించాడు శాకుంతలం, కాళిదాసు శాకుంతలం. వాళ్ళు ఆ వయసులో వచ్చి డ్యూటీలు చేసుకుంటూ ఉండి, ఇక్కడ ఏదో ఇంగ్లీష్ వాళ్ళు పంపిస్తే మేము వచ్చాం కదా అనుకుంటూ డ్యూటీలు చేసుకుంటూ ఉండి, ఏదో టైం చేసుకుంటూ ఇక్కడ పండితులను పెట్టుకుంటూ నేర్చుకుని చదువుకుని వాళ్ళు ఆ మధ్య వయసులో ప్రారంభించే నేర్చుకున్నారు కదా. మరి కృషి ఉంటే మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అసలు? వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, మరి మాకు కృషి చేశారు. అలా మన దేశంలో వాళ్ళు ఎందుకు నేర్చుకోవడం లేదు? తర్వాత ఇంకోటి ఏంటంటే కాలేజీల్లో, హై స్కూళ్ళలో కూడా సంస్కృతం తప్పనిసరిగా ఉండాలండి. నా అభిప్రాయం ఏంటంటే, సూచన చేసే మహనీయుడు ఎవరైనా వస్తే వాళ్ళు ఈ సూచన గమనిస్తే ఏంటంటే, హై స్కూళ్ళలో, కాలేజీల్లో సంస్కృతం ఉండాలి. అది పరీక్ష దృష్టితో కాకపోయినా, పరీక్ష దృష్టితో పెట్టండి, ఏదో పరీక్ష రాస్తాడు, అది ఎన్ని వచ్చినా మార్కులు సమస్య కాదు. వాడి చిన్నప్పటి నుంచి సంస్కృత భాష ఉంటే అప్పుడు వచ్చే అవుట్లుక్ వేరుగా ఉంటుంది. లేకపోతే సైంటిఫిక్గా ఇప్పుడు ఈ సైన్స్ ఇతర కోర్సులు నేర్చుకున్నారు, మంచిదే అవన్నీ కూడా, కానీ దాంతో సమన్వయం కుదరాలి. అంటే ఏం చేయాలి? ఎలిమెంటరీ స్కూల్లో కూడా 3వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చిన్నవి పదాలు, చిన్న అర్థాలు, ఇలాంటివన్నీ కూడా సామెతలు, ఇట్లాంటి వాళ్ళకి తగినట్టుగా క్లాసులు చెప్పి అక్కడి నుంచి పెంచుకుంటూ వచ్చి ప్రతి హై స్కూల్లోనూ ఒక సంస్కృతం ఉండాలండి. ప్రతి కళాశాలలోనూ ఒక సంస్కృతం ఉండాలి. వాడు ఇంగ్లీష్ చదవండి, తర్వాత మీరు లా కాలేజీకి వెళ్ళాడు, లేకపోతే మెడికల్ కాలేజీకి వెళ్ళనివ్వండి, చదువుకోనివ్వండి, ఒక పీరియడ్ ఇది వింటాడు. అన్నీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదవడం అంటే చాలా కష్టం కదండి. ఆ సైన్సులు, సైన్సులు అవన్నీ చదవాలంటే ఎంత ఓపిక ఉండి చదవాలి కదా. వాడు అంత కష్టపడి విద్యార్థులు పోటీగా చదువుతున్నారు కదా, స్పోర్టివ్గా 1 గంట వింటారు. ఇది కూడా పరీక్ష రాస్తే లేకపోతే లేదు, 1 గంట ఎప్పుడు కంపల్సరీ వినండి, సమన్వయం తెలుస్తుంది మీకు. ఆయుర్వేద వైద్యం అంతా సంస్కృతంలో ఉంది. మొత్తం ఆయుర్వేదం అంతా సంస్కృతం, చరకము, సుశ్రుతము, వాగ్భటము, బసవరాజీయము అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆయుర్వేదం ఎంబీబీఎస్కి వెళ్ళండి, వెళ్తే వాళ్ళు ఏమంటారంటే సంస్కృతం నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తాం అంటాడు అడ్వర్టైజ్మెంట్. వెళ్ళిన తర్వాత ఒక ఇది సంస్కృత గ్రంథం చెప్తాడు, వాగ్భటము ఇలాంటివి తీసుకొచ్చి ఇలా అన్నారని మందులు తయారు చేయాలి అవన్నీ చెప్తాడు. వాతపిత్త కఫాలు ఏంటంటే ఎలా వస్తూ ఉంటాయి ఏంటి, ఇవన్నీ చరకుడు ఏం చెప్పాడు, అవన్నీ పాఠాలు, అవన్నీ సంస్కృత గ్రంథాలే చెప్తారు ప్రొఫెసర్స్ ఇప్పటికి కూడా. సంగీత గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. కనుక ప్రతి హై స్కూల్లోనూ, ఎలిమెంటరీ స్కూల్ నుంచి సంస్కృతి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే అది మన కోసం, ఒకళ్ళ కోసం కాదు, ఈ దేశం కోసం. ఈ ప్రాంతం వాడికి ఇష్టము, ఆ ప్రాంతం వాడికి ఇష్టం లేదని కూడా లేదండి. ఇది మొత్తం దేశం పెడితే కష్టం అంటావా? అందరికీ కష్టమే, ఎందుకంటే ఎవరికీ రాదు కనుక. తేలికంటావా? చదివిన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఈ ఆ రాష్ట్రంలోనూ వాళ్ళకి తేలిక, మా రాష్ట్రంలో లేరు, ఈ భాష పెడితే మా కొత్తదనుకోకరా. సంస్కృతం చదివిన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అదే పర్సంటేజు. రాని వాళ్ళు అదే పర్సంటేజ్లో ఉన్నారు. దీన్ని జాతీయ భాషగా పెడితే తప్పే ఉంటుంది. 1962, 50లోనూ అనుకుంటా, అప్పుడు ఈ సంస్కృత భాషని మన దేశ భాష చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ప్రతి దేశానికి ఒక భాష ఉంది. జపాన్ వెళ్తే జపనీస్ ఉంది, చైనా వెళ్తే చైనీస్ ఉంది, జర్మనీకి జర్మనిక్ ఉంది, అన్ని దేశాలకి మా దేశము మా ఇదని ఉంది. మన దేశాన్ని ప్రేమించాలి, మన సంస్కృతిని ప్రేమించాలి ప్రతి మానవుడు. మన దేశానికి ఏమిటండి, మీ భారతదేశానికి అంటే మన భాష ఏం చెప్తాం? మన దేశ భాష ఏంటో చెప్పండి. మరి సంస్కృతం కాదు, ఇంకోటి చెప్పండి, దేశ భాషని చెప్పండి, రాజస్థానీ చెప్పండి, పంజాబీ, బాగా అభ్యంతరం లేదు. అయితే అందరూ అది నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది. మరి జాతీయ భాష ఉండాలి. మనం పూజా కార్యక్రమాలు దాంట్లో జరుగుతున్నాయి, కర్మకాండాలు దాంట్లో జరుగుతున్నాయి, నామకరణం దాంట్లో చేయిస్తున్నాం. మరి అలాంటప్పుడు దీన్ని జాతీయ భాషగా అన్ని రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారుగా. ఈ మంత్రాలు అన్ని రాష్ట్రాల్లో చదువుతున్నారు, పూజలు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు. కనుక అందరికీ సమానం, కష్టము సుఖము అనేది అందరికీ సమానం. కనుక మీ దేశానికి ఒక భాష ఉండాలంటే మన దేశానికి చెప్పుకోవడానికి స్వతంత్రంగా ఇతర భాషలు కాదు కదండి చెప్పుకోవాలి అంటే. పైగా సంస్కృత భాష మన అన్ని భాషల్ని సమృద్ధం చేసింది. సంస్కృతంలో పదాలు మన అన్ని, హిందీలో చాలా ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, గుజరాతీ ఉన్నాయి, రాజస్థాన్ ఉన్నాయి. దీంట్లో సాహిత్యాన్ని అనువాదాలు చేసుకున్నారు. అసలు అన్నిటికంటే గొప్పమైన వేదాలు ఉన్నాయి. మనము ఇతర భాషల్ని గౌరవిస్తాం, ఇతర దేశాన్ని గౌరవిస్తాం. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మేమే అంటం లేదు, మనమే అవి కూడా వాళ్ళ సంస్కృతి ఉండమని అలాగే కాదంటారా. ఎవరైనా అడిగితే మీ దేశ సంస్కృతి ఏంటి, మీ భాష ఏంటి అంటే మాకేమీ లేదండి, ఇంకా తెలుసుకోలేదండి అనకుండా మనకు ఒకటి ఉండాలి. కనుక ఈ భాష ఉండాలి. ప్రతి హై స్కూల్ కాలేజీల్లో కూడా వీటిని కంపల్సరీగా ఒక్క సబ్జెక్టు కింద ప్రవేశపెట్టినందువల్ల నష్టం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, మీ విధానాలు ఏవైనా, వాటికి ఎంత ఖర్చు అవుతుందండి? మనం పెట్టే ఖర్చులు ఎంత సద్వినియోగం అవుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది ఖర్చులు. ఇన్ని కోట్ల ఖర్చులు ఆ భాష కోసం మన బడ్జెట్లో నుంచి ఎంత ఖర్చు పెడతాం మనం? తక్కువే కదా ఖర్చు పెట్టేది. ఆ తక్కువ పెట్టండి.
వికలాంగులకి సంక్షేమ నిధి ఉంటుంది, ఎవరో ఇస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు ఇస్తూ ఉంటారు, సంక్షేమ నిధి పెట్టి ఎవరైనా రాసు. అలాగే సంస్కృత భాష కోసం ఒక నిధి పెట్టండి. ఆ పెడితే మన దేశం బాగుపడుతుంది, మన భవిష్యత్తు బాగుపడుతుంది. చివరికి కమ్యూనిస్టులు కూడా సంస్కృతం నేర్చుకున్నారు. తర్వాత ఇంకోటి ముస్లిమ్స్ అభిమానించారు. వాడు ఈ దేశానికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు రాశారండి, హుమాయూన్కి మంచి ఇది సంస్కృత పండితుడు. తర్వాత మిగతా వాడు షాజహాన్, ఆయన ఆస్థానంగా సంస్కృత పండితుడిని సత్కరించాడు జగన్నాథుడిని. ఆయన సంస్కృతం తెలియాలిగా. వాళ్ళు రాయించుకున్నారు, అబ్దుల్లా చరిత్రని ఇట్లా రాయించుకున్నారు. వాళ్ళు కూడా దీంట్లో రాశారు. ఖానా రహీం కవి అని రాముని మీద రాశాడు. కనుక అందరూ మా భాష అనుకుంటున్నప్పుడు మనం గుర్తించలేకపోవటం అనేది బాధాకరంగా ఉంటుంది. గుర్తించాలి. అటువంటిది ఏదన్నా సంస్కృత భాష నేర్పే కార్యక్రమం కనుక ఉన్నట్టయితే పూర్తిగా నా సహకారాన్ని నేను అందిస్తాను. ఇప్పుడు ఏ రకంగా అంటే ఇవాళ రకాల మాధ్యమాలు వచ్చినాయి కనుక ఏ రకంగా అయినప్పటికీ కూడా నేను పాఠాల కింద తయారు చేసి ఉంచాను. వాటిని అందరికీ ఆ పాఠాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు సందేహాలు అడగచ్చు, గ్రూపులో సందేహాలు నివర్తి చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఈ భాష పెంచాలి అనేది నా యొక్క ఆశ. ఒక సంవత్సర కాలంలో సంస్కృతం రాయడం, చదవడం వస్తుందా గురుగారు? ఇప్పుడు పాండిత్యం కావాలి అంటే అది మీ ఇష్టం. ఇప్పుడు మోటార్ సైకిల్ తొక్కాలి, ఇంతకాలంలో వస్తుంది. నేను ఫీట్లు కూడా చేస్తాను అంటే చెయ్యొచ్చు, అది మీ స్కిల్. మీరు ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. అలాగే సంస్కృతం ఒక సంవత్సరంలో వస్తుంది. జాగ్రత్తగా పాఠాలు ఫాలో అవుతూ ఉంటే, డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటే, కంటిన్యూటీ ఉండాలి. ఉండి కనుక కొనసాగింపుగా ఉండి చూస్తూ ఉంటే చక్కగా ప్రతి వాళ్ళకి చూసుకుని రామాయణం చదువుకున్నాం, మనం చదువుకుంటున్న శ్లోకాలు సమన్వయం చేసుకుంటాం, ఒక ఆనందం కలిగింది. ఇంకా విశేషాలు వ్యాఖ్యానాలు ఉంటే అవి వేరే విషయం, ఇంకా వెళ్ళాలంటే వెళ్తాడు. అంతవరకు మనం చదివి భారతం రామాయణం. వ్యాసుడు రామాయణ భారతాలు రెండు తేలికైన భాషలో రాశాడు, కష్టమైన భాషలో రాయల. సంస్కృతంలో ఎంత తేలికో అంత తేలిక రాశాడు. భాగవతం కష్టంగా రాశాడు. శ్రీమద్ భాగవతం చాలా కష్టం. ఆ అన్వయాలు కానీ పదాలు కానీ ఆ కావ్యంలాగా ఉంటుంది. వర్ణాలు ఉంటే కావ్య భాష ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవి రామాయణ భారతాలు ఏంటంటే అందరికీ అర్థం కావాలని వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి తేలికైన భాష. అది కష్టం కాదు, మనం తెలుసుకో కష్టం అనుకుంటాం. అది చదివి అర్థం చేసుకోవచ్చు మూలంలో ప్రతివాడు. ఒక సంవత్సరంలో తప్పకుండా ప్రతి వాళ్ళకి వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళని మనం అభినందించవచ్చు, ఆశీర్వదించవచ్చు. వాళ్ళు ఇంకా ఈ దేశ భవిష్యత్తుకి చేయొచ్చు, వాళ్ళు 10 మందికి చెప్పచ్చు. అవిచ్ఛిన్నంగా సంస్కృతి కొనసాగుతుంది.